యదా యదా హి ధర్మస్య. హిందువులు చట్టం పట్ల అవగాహన పెంచుకోవాలి. అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా అనుమతులు లేకుండా నిర్మించిన చర్చిల తొలగింపుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ప్రకారం మత మార్పిడి అయిన వారికి ఎస్సీ హోదా పోతుంది. అలా కాకుండా ఎస్సీ హోదాలో కొనసాగితే 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించే విధంగా చట్టం 16/1993 చేయబడింది. ఈ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా అర్హులైన దళిత సోదరులకు న్యాయం చేయాలి. హిందువులుగా కొనసాగుతూ క్రైస్తవ మత ప్రచారం చేయడం ఆర్టికల్ 25 ప్రకారం చెల్లదు. అనుమతులు లేకుండా పోస్టర్లు అంటిస్తే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుంది. హిందువుల చేత నడపబడుచున్న చర్చిలను మూసివేయాలి. మతం మారి రిజర్వేషన్ల కోసం హిందువులుగా కొనసాగుతూ రాజ్యాంగ ద్రోహం, దేశద్రోహం చేస్తున్న దొంగలను ప్రభుత్వానికి పట్టించడం మన సామాజిక బాధ్యత. మతం మారినవాడు హిందువే కానప్పుడు కులం ఎక్కడి నుండి వస్తుంది? గోత్రం ఎక్కడి నుండి వస్తుంది? చివరిగా ఇంటి పేరు ఎక్కడి నుండి వస్తుంది? హిందూ వారసత్వ హక్కు ప్రకారం మతం మారితే వంశ పారంపర్య ఆస్తి దక్కదు. ప్రలోభాలకు ఆశపడి సనాతన ధర్మాన్ని విడిచిపెడితే కుటుంబాలలో కలహాలు చెలరేగి సామాజిక సమస్యల్ని సృష్టిస్తుంది. ప్రభుత్వ రికార్డుల్లో హిందువులుగా చలామణి అవుతున్న వారు క్రైస్తవ మత ప్రచారం చేయడానికి ఆర్టికల్ 25 సమర్థించదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి